అనుకున్న పనులు జరగడానికి బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారిచే వారాహి పాశుపత హోమం. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. వారాహి నవరాత్రిలో భాగంగా ఈ రోజు 9వ రోజు విశేషాలు తెలుసుకుందాం. మరి 9వ రోజు శుక్రవారం వస్తుంది. 9 రోజుల పాటు పూజ చేసుకుని అమ్మవారికి ఉద్వాసన పలకొచ్చా పలకకూడదా, మరి పూజా విధానం ఏంటి, ఏ అవతారంలో పూజించాలి, ఎలాంటి నైవేద్యం సమర్పించాలి, ఏ మంత్రం ఏ పూలతో పూజ చేయాలి, ఇలాంటి విశేషాలని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, 9వ రోజుకి వచ్చేసాం కదా, మరి ఈ 9వ రోజు అమ్మవారి ఏ రూపాన్ని ఆరాధించాలంటారు, ఏ విధంగా చేయాలంటారు? అమ్మవారికి సంబంధించి 9వ రోజు అంటే మనం మొదటి నుంచి కూడా వారాహి అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకుని 9 రోజులు అంటే 8 రోజుల పాటు ఒక్కొక్క అవతార స్వరూపముతో మనం పూజిస్తే 9వ రోజు అసలు అమ్మవారి రూపంలో మనం కొలుస్తాం. మీరు అందుకే మీకు చూసినట్లయితే దుర్గా నవరాత్రులు, శరన్నవరాత్రులు అంటారు కదా, 8 రోజుల పాటు పూజించి అసలు సిసలైన రూపాన్ని 9వ రోజున పూజిస్తారు. అదే విజయవాడలోనైతే రాజరాజేశ్వరి అమ్మవారి రూపంలో, అలాగే ఇక్కడ మన ఈ సంబంధించినటువంటి శ్రీశైలంలో అయితే మహిషాసుర మర్దినిగా, అంటే ఆ రూపం అసలు సిసలైన రూపం 9వ రోజున పూజిస్తారు. అలాగే ఈ 9వ రోజున ఈ వారాహి అమ్మవారి అసలు సిసలైన రూపము, ఈ అమ్మవారిని దండిని వారాహి రూపంలో మనం కొలవాలి. అలాగే దండిని వారాహి రూపము అనేటువంటిది మామూలుగానే ఒక శూలము ధరించి ఉంటుంది యుద్ధం చేయడానికి. అంటే లలిత అమ్మవారి యొక్క అంశలు 3 అమ్మలు కదా, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి. కాబట్టి మహాలక్ష్మి స్వరూపముగా అవతారమేమో వారాహి, సరస్వతి స్వరూపమేమో మాతంగి, లలితాదేవి ఎలాగో లలితాదేవియే. కాబట్టి లలితాదేవి చిత్రపటాన్ని పూజించే వాళ్ళు సంపూర్ణంగా ఈరోజు లలిత అమ్మవారి స్వరూపంగానే భావించి చేసుకోవాలి. వారాహి అమ్మవారి సంబంధించి శుంభుల్ని సంహరించేటువంటి సందర్భంలో ఈ సంబంధించినటువంటి దండిని వారాహి వచ్చింది. సైన్యాధ్యక్షురాలు ఈమె, సర్వ సైన్యాధ్యక్షురాలు ఈమె యొక్క రథసారథి స్తంభిని దేవి. ఈమెకి, ఈ దండిని వారాహికి 1000 వరాహములు రథములాగా లాగుతుండగా ఈ అమ్మవారు బయలుదేరిందట. ఈ అమ్మవారికి కిరీటి రథచక్రం అనే పేరు కూడా ఉంది. కాబట్టి ఈ అమ్మవారు దండిని రూపంలో అసలు సిసలైన వారాహి రూపము ఈ అమ్మవారిది. ఈ యొక్క 9వ రోజు ఇది ప్రధానంగా ఆరాధన చేయాలి. అయితే నైవేద్యముగా ఈ రోజున బెల్లం పాయసం నైవేద్యంగా పెట్టాలి. అయితే 23వ తారీఖు కదమ్మా, శుక్రవారం వచ్చింది. సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం అమ్మవారు. ఇటువంటి లక్ష్మీ స్వరూపమైనటువంటి అమ్మవారు లక్ష్మీప్రదమైనటువంటి శుక్రవారం రోజున అసలు పెళ్లి చేస్తేనే అమ్మాయిని పుట్టి కన్న బిడ్డని అత్తగారింటికి శుక్రవారం నాడు అప్పగింతలు చేయం. మామూలుగా అయినా అసలు పుట్టింటికి ఉండడానికి వచ్చినా కూడా శుక్రవారం అటువంటిది మన తల్లిగా భావన చేస్తూ, చెల్లిగా భావన చేస్తూ, కూతురిగా భావన చేస్తూ, అక్కగా భావన చేస్తూ పూజించినటువంటి అమ్మవారిని శుక్రవారం మన ఇంటి నుంచి ఎలా ఉద్వాసన పంపిస్తాం? అందుకని శుక్రవారం నాడు యథావిధిగా మామూలుగా పూజ చేయాలి. శనివారం రోజున 7:38 వరకు దుర్ముహూర్తం ఉంటుంది. కాబట్టి 8 గంటల తరువాత మళ్ళీ యథావిధిగానే ఎలా అయితే 9 రోజుల పాటు పూజ చేసామో ఆ విధంగా పూజ చేసి మన ఇంట్లో వండిన పదార్థాలు, అమ్మవారికి పెట్టాల్సిన నైవేద్యములు ఆ విధంగా పెట్టి ఆ యొక్క శనివారం రోజున ఉద్వాసన చేయవచ్చు. అంటే ఏం చేయాలి గురుగారు? ప్రత్యేకంగా గుమ్మడికాయ అది కొట్టాలా, లేకపోతే? గుమ్మడికాయన అది కాదమ్మా, ఇందులో ఉద్వాసన మంత్రం అనేటువంటిది ఉంటుంది. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తే హనాకం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః. ఈ యొక్క మంత్రాన్ని, ఈ యొక్క వాయిస్ని పెట్టుకునైనా కానీ అమ్మవారిని పూజ చేసి మీరు ఉద్వాసన చెప్పవచ్చు. ఇది ప్రధానంగా చేయాల్సిందే. ఇక గమనించుకున్నట్లయితే
దీపం కానీ ప్రత్యేకంగా ఈ దీపము. 9వ రోజు ఈ 9వ రోజున కూడా విప్ప నూనెతో దీపారాధన, కందగడ్డలో కూడా దీపం కుందిలా చేసి దీపారాధన చేయడము, అలాగే పుష్పాలతో 2 రకాలుగా ఎరుపు రంగు నీలిరంగు పుష్పాలతో అర్చన చేయడము, ఎర్ర చామంతి, నీలిరంగు చామంతి, ఎర్ర కలువ పూలు, ఎర్ర తామర పూలు, గులాబీ పూలు, నీలిరంగు శంకు పుష్పాలతో అర్చన చేసి తదనంతరం నైవేద్యంగా పెట్టాలి. నైవేద్యంగా ఇంతకుముందు చెప్పినట్టుగా బెల్లం పాయసంతో పాటుగా పనసపండు, దానిమ్మ గింజలు, అలాగే ఇలాచి, నెయ్యితో నువ్వులతో చేసిన లడ్డూలు, తర్వాత ఈ కందగడ్డ, చిలకడ దుంప, బెల్లం పానకం, తేనె, ఇవన్నీ కూడా ఖచ్చితంగా అమ్మవారికి నైవేద్యంగా ఉండవలసిందే. గురుగారు చిన్న డౌట్ గురుగారు, ఇప్పుడు గుప్త నవరాత్రులు కదా, ఇప్పుడు మనం వేరే నవరాత్రులు అయితే ఆడంబరంగా చేసుకుంటాము, అలా చేసుకోకూడదు, ఇంట్లో వాళ్ళు మటుకే చేసుకోవాల్సిన నవరాత్రులు అంటారు కదా, మరి అప్పుడు భోజనాలు అవి పెట్టుకోవాలంటే 10వ రోజు ఉద్వాసన పలికే రోజు జనాలందరినీ పిలిపించి పెట్టుకోవచ్చు. ఆ 10వ రోజున ఖచ్చితంగా మనం పూజ చేస్తాం కాబట్టి ఏ పూజ చేసినా అన్నదానం చెయ్యాలి. అన్నదానం చెయ్యని పూజలు ఫలించవు. అందుకే అన్నదానం అనేటువంటిది ఖచ్చితంగా జరిపించి తీరాల్సిందే. మన శక్తి కొలది ఒక 5 మందికైనా పిలిపించి పెట్టడం, 5 మంది ముత్తైదుని పిలిపించి పెట్టడం, లేదు ఎవరికైనా అన్నదానం జరిగే చోట మన చేత వండుకున్నటువంటిది ఎవరికైనా తినే పదార్థాలు ఇచ్చేయడం. ఈ విధంగా చేసినట్టయితే తప్పకుండా పూజ సంపూర్ణమైనటువంటి ఫలితం మనకు కలుగుతుంది. ఇక ఈ తదనంతరం నైవేద్యంగా చెప్పినటువంటిది పెట్టేసేసి ఖచ్చితముగా ఈ సంబంధించినటువంటి తాంబూలములు ఎక్కువగా చేసుకోవాలి. ఎందుకంటే ఆఖరి రోజు కదా, ఉద్వాసన చెప్పే రోజు కదా. తాంబూలంలో జాజికాయ, జాపత్రి, ఇలాచీ పొడి, లవంగాలు, పచ్చకర్పూరము, కుంకుమ పువ్వు, సున్నము, కాచు, వీటితో ఈ సంబంధించినటువంటి తాంబూలములు ఏంటి? అమ్మవారికి ఒకటి, తర్వాత తన కుటుంబ సభ్యులు ఎవరు తీసుకుంటానంటే అంత, తర్వాత తమ మిత్రులకి, బంధువులకి కూడా అమ్మవారి ప్రసాదంగా తాంబూలాన్ని పంచితే చాలా విశేషం. కాబట్టి ఎంతమందికి మనం ఇవ్వగలుగుతామో అంత సంఖ్యగా తాంబూలాదులు మనం చక్కగా తయారు చేసుకొని ఆ విధంగా తాంబూలాలు పెట్టుకొని అమ్మవారికి ఆఖరి రోజున ఉద్వాసన పలకడం. తదనంతరం ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ధూపం గురుగారు, ఈ రోజు వేయవలసిన ధూపం విషయంలోకి వచ్చేసరికి ఈ రోజు ఖచ్చితంగా మొదటి రోజు ఎలా వేశారో 8 రోజుల పాటు ఈ సంబంధించినటువంటి ఆఖరి రోజు కూడా ధూపములు వేయవలసిందే. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ 9 రోజుల పాటు ఎంతో చక్కగా అభిషేకము, అమ్మవారికి పూజ, అర్చన చేసుకున్నారు. చాలామందికి ఒక లోటు ఉంటుంది, చక్కగా మంత్రంతో చేసుకొని పూర్ణాహుతి కూడా చేసుకుంటే బాగుంటుంది కదా. అందరికీ ఇటువంటి ఉపాసన ఉన్నటువంటి వాళ్ళు దొరకరు. ఏ బ్రాహ్మడు పడితే ఆ బ్రాహ్మడు చేయలేడు. అలాగే ఈ యొక్క పూజ చేసి మధ్యలో ఆపేసినటువంటి వాళ్ళు, అసలు చేసుకోవాలనే కోరిక ఉండి కూడా చేసుకోలేనటువంటి వాళ్ళు, ఎవరి జాతకరీత్యానైతే సొంత ఇంటి కల నెరవేరాలి, ఆర్థిక బాధలు, వ్యాపార బాధలు తొలగిపోవాలి, శత్రు సమస్యలు, గృహ సమస్యలు, ప్రయోగ బాధలు, నరదృష్టి, నరఘోష ఇలాంటివి తొలగిపోవాలి, ఆస్తి సమస్యలు, మరియు ప్రధానంగా జాతకరీత్యా విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణకై ఈ యొక్క తొలి ఏకాదశి సందర్భంగా రాత్రి 9 గంటలకు జూలై 25వ తేదీన మన పీఠమాధ్వర్యంలో వారాహి, ధూమవతి, బగళాముఖి, ప్రత్యంగిర, రాజశ్యామల హోమాదులు జరిపించి పూజ చేసినటువంటి వారాహిమాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 25వ తారీఖు రాత్రి 8 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. రైట్. సో ధూపం ఏ విధంగా వేయాలంటారు గురుగారు ఆఖరి రోజు? ధూపం విషయానికి వచ్చేసరికి ఇప్పుడు చెప్పబోయేటువంటి వస్తువులు ఎన్ని దొరికితే అన్ని తెచ్చుకోవడం, లేదా దొరికినన్ని తెచ్చుకోవాలమ్మా. ప్రధానంగా కుగ్గిలం, తెలుపుదైనా నలుపుదైనా, అలాగే పసుపు పొడి, మరియు ఇలాచీ పొడి, తెల్ల గురువింద గింజల పొడి, తెల్ల ఈశ్వరి వేరు పొడి, తెల్ల జిల్లేడు పుష్పాల పొడి, మిరప పొడి, సొంఠి పొడి, మిరియాల పొడి, ఈ 9 వస్తువులు ఎన్ని దొరికితే అన్ని, అవన్నీ తీసి ఆ ధూపంగా వేసి ఉదయము సాయంకాలము ఇంట్లో వేసుకుంటే ఆ ఇంటికి పట్టిన నెగిటివ్ ఎనర్జీ పోతుంది. అలాగే మనకు కూడా ఆ ధూపాన్ని పీల్చడం ద్వారా, మన శరీరానికి ఆ ధూపం తగలడం ద్వారా మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుందని చెప్పవచ్చు. గురుగారు మరి ఏ మంత్రం పఠించాలి? ఆఖరి రోజు కాబట్టి ఖచ్చితంగా 1008 సార్లు చేస్తే విశేష ఫలితం అమ్మా. ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రాన్ని పఠించాలి. ఓం మహిషధ్వజాయై విద్మహే దండహస్తాయై చ ధీమహి
తన్నో వారాహి ప్రచోదయాత్. ఇది మంత్రం అమ్మ. ఎస్, చాలా సంతోషం గురుగారు. వారాహి నవరాత్రులు అనగానే చేసుకోవచ్చు చేసుకోకూడదు అని చాలా కాంట్రవర్షియల్ ఉంటుంది. చేసుకోవచ్చు, బట్ సాత్వికంగా ఇలా చేసుకోండి అని మీ ఆధ్వర్యంలో చాలామంది మీ వీడియోలు చూసి ప్రేక్షకులు పూజా విధానాన్ని తెలుసుకొని చేసుకొని అమ్మవారి పుణ్యఫలాన్ని అందుకున్నారు. చాలా చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.